శాంతి చాలా సుఖీ పరివారం. ఆ ఇంట్లో తండ్రి చాలా శ్రమతో పనిచేస్తూ ఉండేవాడు. తన భార్య ఇంటిని చూసుకునేది. వారికి ఒక చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు చాలా బాగా చదువుకుంటాడు. ఒకరోజు తండ్రి పని చేసుకుని పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసాడు ఇంటికి. ఆ బాబు ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ తండ్రికి ముచ్చటేసింది. ఆ బాబు 2 చేతుల్లో 2 యాపిల్స్ ఉన్నాయి, కూడా వేరు యాపిల్స్ అనమాట. తన తండ్రి వీటిని చూసి చాలా సంతోషపడతాడు. పిల్లవాడు కొద్దిసేపు ఇటు ఇటు పరిగెడుతూ ఉంటాడు, కొద్దిసేపు అటు పరిగెడుతూ ఉంటాడు. తండ్రి పిల్లవాడితో అంటాడు, నీ దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి కదా, నాకు కూడా ఇవ్వు అని. పిల్లవాడు అక్కడి నుండి తుర్రుమని పారిపోయాడు. కొద్దిసేపు ఆ పిల్లవాడిని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక యాపిల్ని తీసుకుని తింటుంటాడు. 2వ చేతిలో యాపిల్ మాత్రం కొరకలేదు, పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ తండ్రి అంటాడు, చిన్న నీ దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి కదా, ఒక యాపిల్ నాకు ఇవ్వు అని. ఆ పిల్లవాడు ఏమి అనకుండానే 2వ యాపిల్ని తన నోట్లో పెట్టేసుకుని టక్కుమని కొరికేశాడు. ఆ తండ్రికి ఎంత కోపం వచ్చిందో పిల్లవాడిని చూసి, చాలా కోపం వచ్చింది. తండ్రి ఏమని ఆలోచిస్తాడనంటే, ఈ పిల్లవాడికి ఇంత ప్రేమ ఇచ్చాను, ఇంత ప్రేమిస్తే ఎంత ప్రేమగా పెంచాను, పెద్దవాడిని చేశాను, సంస్కారాలను ఇచ్చాను, అయినా కానీ అర్థం చేసుకోవడం లేదు. నా పిల్లవాడి వద్ద 2 యాపిల్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒకటైతే నాకు ఇవ్వాల్సింది. తండ్రి కళ్ళు ఎర్రచేసి పిల్లవాడిని తిట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది, నీ వద్ద 2 ఉంటే ఇంకొకటి అడిగితే ఇవ్వాలి కదా, కానీ నీ వ్యవహారం మంచిగానే లేదు అని తిట్టాడు. చిన్న పిల్లవాడు వణికిపోతూ కొద్దిసేపు అలిగి లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత రూమ్ నుండి బయటకు వచ్చి నాన్న దగ్గరికి అలా వచ్చి, నాన్న నేను 2 యాపిల్స్ ని కొరికి చూశాను, ఈ రెండిట్లో ఏ యాపిల్ తీయగా ఉంది అని. దీనిని నువ్వు తింటే చాలా సంతోషంగా ఫీల్ అవుతావు, అందుకని ఈ 2 యాపిల్స్ ని కొరికేశాను. నాన్న ఈ యాపిల్ తీసుకో, తిను అని అంటాడు. ఆ పిల్లవాడి మాట వినగానే తండ్రి యొక్క కోపం పూర్తిగా శాంతించింది. అలానే తన మనసులో పశ్చాత్తాపం కలిగింది. అతడు ఆలోచిస్తాడు, అసలు ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా పిల్లవాడిని తిట్టేశానే. 2వ యాపిల్ ఎందుకు కొరికాడు అని అంటే, నాకు చాలా తీయని యాపిల్ ఇవ్వడానికి. నేను పిల్లవాడి యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకోకుండా చాలా గట్టిగా కోప్పడ్డాను. నేను అసలు అలా చేయకుండా ఉండాల్సింది. అలా అని పిల్లవాడికి దగ్గరికి తీసుకున్నాడు. తండ్రి కొడుకులు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇరువురి ఒకరి యొక్క భావాల్ని ఇంకొకరు అర్థం చేసుకున్నారు. ఫ్రెండ్స్, పొరపాటు అయితే జరిగింది, దాన్ని మార్చుకున్నాడు. మళ్ళీ ఇరువురి మధ్య ప్రేమ కలిగింది. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన జీవితంలో కూడా అలా అవుతుంది. సంబంధాల్లో, వ్యవహారంలో, పర్సనల్ రిలేషన్స్లో, ప్రొఫెషనల్ రిలేషన్స్లో అసలు ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా ఇతరుల వ్యవహారాన్ని దూరతాము. అసలు వారు ఏం ఆలోచించి చేస్తున్నారు అర్థం చేసుకోకుండా మన నడవడికతో ప్రతిస్పందిస్తాము. ఎప్పుడైనా అలాంటి విషయం ఉంటే 10 క్షణాలు హోల్డ్ చేసి, అంటే ఆపేసి, ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో నిర్ణయం తీసుకున్నాడు